అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా వచ్చిన నష్టమేం లేదు. అలాగనే ఇటు లక్ష్మీదేవిని కానీ అటు పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని కానీ ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం కూడా ఏమని ప్రార్థన చేసుకోవాలి అంటే, స్వామి అమ్మ మీద నా మనస్సు చెరించకుండా ఉండేటట్టు చూడవయ్యా అని ఆయన. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఆ స్వామి మీద నా మనస్సు సంపూర్ణంగా లగ్నమయ్యేటట్టు చూడవమ్మా అని ఈమెని ఇక్కడ ఈ ఇద్దరిని ఈ విధంగా ప్రార్థన చేసినందువల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే, ఇద్దరూ ఒకళ్ళే కనుక ఎటువంటి భేదము ఇక్కడ రావటం లేదు. ఇది మనం చేసుకోవలసిన ఆరాధన విధానం. దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి వర్గద్వేషము మనకు లేదు, దేవతలతో వచ్చేటువంటి మధ్యలో కష్టాలేవి మనకు లేవు. అమ్మో ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అనేటువంటి పిచ్చి వాదనలు అనవసరము. వీటన్నిటినీ కూడాను మనం మనస్సులో సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఇద్దరిని కలిపి ఆరాధన చెయ్యమని మనకి సాంప్రదాయం చెప్తున్నటువంటి మాటని మరొక్కసారి మనసులో పెట్టుకొని మనం ఆ అమ్మ యొక్క వైభవాన్ని కీర్తించేటువంటి మరొక శ్లోకాన్ని గుర్తుకు చేసుకుందాం. తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం తవేదం నుపాధేహ ఉపనిపతితం శ్రీరసియతః ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్ధిం జిగదిషుః నచైవాం త్వాదేవం స్వదతేతి కశ్చిత్ కవయతే. హే కమలే, ఓ లక్ష్మీదేవి తల్లి అని ముందుగా ఆమెను ప్రార్థన చేస్తున్నాం. తవ స్పర్శాత్ మంగళపదం ఈశం స్పృశతి. ఇక్కడ భగవానుడు ఈశుడు, పరమాత్మ ఆయన. కానీ ఆయన మంగళప్రదుడా అనంటే నీ వల్ల ఆయన మంగళప్రదుడవుతున్నాడు అంటున్నారు. మరి ఈమె ఎవరి వల్ల మంగళప్రదం అవుతున్నది? ఎవ్వరూ అవసరం లేదు. ఈమె సహజంగానే మంగళప్రదం. ఈమె యొక్క సాంగత్యము చేత ఆయన కూడా మంగళకరుడు అవుతున్నాడు. కేవలం పరమాత్మ అవ్వటమే గొప్ప విషయం కాదండి. చిన్న చిన్నటువంటి వస్తువులు కూడా మంగళకరమైపోయినాయట. ఆ మాటనే మనకి తెలియచేస్తూ వెంకటాధ్వరి అనే మహానుభావుడు లక్ష్మీ సహస్రంలో అంటాడు, తనోతి సింధోస్తనయే కథం చిత్ తవాంశలేశో యది సన్నిధానం తృణేపి మాంగళ్యముదేత్య ఖర్వం దుర్వాదిరేవాత్ర నిదర్శనం నః. మా తల్లి, ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత మంగళప్రదమైన దానివి అంటల్లో సందేహం లేదు. అసలు ఆ స్త్రీ అనేటువంటి మాటకే మంగళమనే అర్థము. నువ్వు మంగళస్వరూపిణివి. దానిలో ఇక రెండవ ఆలోచన ఏమిటుంది కనుక ఎవరికైనాను నువ్వే మంగళం అంటే. కానీ నీ పేరులో ఉండేటువంటి ఆ రేఫం ఉంది కూడా, ఆ స్త్రీలో ఉండే ఆ రకారం ఉంది చూసారా, ఆ రకారం ఒక్క రవ్వ తగిలినంత మాత్రము చేతనే ఎక్కడో పడి ఉండేటువంటి గడ్డి కూడా మంగళప్రదమైపోయిందట. ఎలాగా? తృణము. తృణము అంటే ఏమి? గడ్డి. అందులో ఉండేటువంటి ఆ వట్రసుడి ఉంది కదా, అత్రు ఆ రుకారం ఉంది కదా, ఆ రేఫం వలన ఇది సంపూర్ణంగా మంగళప్రదమైపోయింది. దాన్ని దర్భ అంటున్నాం మనం.
ఆ దర్భ ఎంతో పవిత్రమైనటువంటి వస్తువుగా యజ్ఞయాగాదులన్నింటిలో కూడాను ఉపయోగింపబడుతున్నది. ఎలాగా లక్ష్మీదేవి యొక్క పేరులో ఉండే ఓ చిన్న అక్షరం దీనికి తగలటం వలన ఆ శ్రీకారంలో ఉండేటువంటి రేఫం తగిలినంత మాత్రాన ఆమ్రం, మంచి మామిడి పండు, ఎంత చక్కటిది. మామిడి పండు అంటే చాలు ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా అబ్బా మనకు కావాలని చెప్పి ఆలోచన చేస్తారు కదా. అది అంత అందరికీ ప్రీతిప్రదమైనటువంటిది ఎలా అయ్యింది అని అంటే దానిలో ఆ రకారం ఉండటం వల్లనే. దానికి రసాలమని కూడా పేరు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న రేఫములు తగిలినంత మాత్రము చేతనే అతి చిన్న వస్తువులైనవి కూడాను ఎంతో మంగళప్రదమైపోయినవి అవుతున్నాయి. అలాంటిది భగవానుడు అవ్వటంలో విశేషమేముందమ్మా? నీ యొక్క సాన్నిహిత్యం వల్ల ఆయన విధంగా అవుతున్నాడు అని చెప్పి చెబుతూ మంగళం కిమపి ఎల్లోకే సత్ ఇత్యుచ్యతే తత్సర్వం త్వదధీనమేవ